ఈవెన్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి చెప్పినట్టే మీకు కూడా ఏదో ప్లాట్లు ఇస్తాము అక్కడ ఇస్తాము అన్నీ ఇస్తారు సార్. వీళ్ళకి ఇచ్చారన్నది ఒకటి అడగడు అక్కడ. ఈ అడగట్లే, అదే ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు రైతులు పాపం మొన్నటిదాకా వాళ్ళు అరే వీళ్ళే మాలోకాలు అనుకుంటే ఇంకా ఎర్రమాలోకాలను ఎత్తుక్కుంటా ఉంటే ఏడు చేస్తాం సార్. ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు స్ట్రిక్ట్గా ఒకటి ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేయలేదు కదా. సార్ ఇవాళకి కూడా చెప్తున్నాను, నేను ప్రభుత్వం ఏదైనా ఫాలో అవ్వను, నేను కాదంటలే. కానీ ప్రభుత్వం ఇవాళ సైబరాబాద్ ఎంత విస్తరించిన 400 ఎకరాలు ఎక్వైర్ చేస్తారంటే నేను ఒప్పుకోవట్లేదు సార్. 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళ గడ్డలు తింటున్నారు, వాళ్ళకి ఏంటి చేయలేదు, నిస్సాయ స్థితిలో ఉంటూ ఇంకో 40,000 ఎకరాలు ఎక్కడ చేస్తుంటారు. 1,00,000 ఎకరాలు వ్యవసాయ కమతాలనే రద్దు చేస్తామంటే ఇంకేం చెప్పాలండి. 1,00,000 ఎకరాల భూమిని నిరుపయోగం చేస్తుంది ఈ ప్రభుత్వ విధానం అంటే. అంటే వ్యవసాయానికి వీళ్ళు ఎంత వ్యతిరేకత ఒకసారి గమనించుకోండి. బంగారం లాంటి పంటలు పండే ఏరియాలు అది, ఒక సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. సో ఇది ఏదో మళ్ళీ పేపర్లో న్యూస్ కోసం దానికి డెవలప్ తప్పితే కానీ, రియల్ ఎస్టేట్ అలా తప్పితే కానీ పెద్ద విషయం. ఈసారి ఇస్తే మాత్రం ఇంకా ప్రపంచంలో హిరోషిమా నాగాసాకికి సమానం అది. హిరోషిమా నాగాసాకి జపాన్ మీద ఎలా జరిగితే ఎంత దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొందో, ఈసారి మళ్ళీ ఇంకేమైనా ఇలాంటి 29 త్యాగదం లేని గ్రామాలు మళ్ళీ ముందుకు వచ్చే 40,000 ఎకరాలు ఏమైనా ఇచ్చేయంటే మాత్రం వీళ్ళు మాలోకలు అయితే వాళ్ళు ఎర్ర మాలోకలను మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు మీరు అలా ఎందుకు ప్రజల్ని సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యం సార్ ఇది. ప్రజలు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇవ్వడం చిన్న మాట కాదు సార్, చాలా పెద్ద విషయం. అది వాళ్ళకి త్యాగానికి ఇలా దండం పెట్టాలి. కానీ వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు మోసం చేస్తామంటే ఏడ సార్ అది. ఓకే సో వాళ్ళకి న్యాయం చేసి ఇంకొకరికి ఇవ్వండి చేయమనండి, నేను కాదంటలే. ఇప్పుడు సముచిత స్థానం అమరావతిలో ఇంత హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరిగిపోతుంది, ఇంత డెవలప్మెంట్ కనపడుతుందంటే చెప్పండి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే అసలు వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కదా, దాంట్లో ఏం చేయాలా, ఏడు చేస్తారు మీరు, వాళ్ళనే ఏదో ఒకటి ఏం చేస్తారు సార్. మీరు కూడా టూ మచ్ కాదు సార్. ఇప్పుడు సార్ 61 కోట్లు ఎంత టెండర్ ఖాళీ చేశారటండి రోడ్లది. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది 5 కిలోమీటర్ల రోడ్లు వాళ్ళు వేసి డబ్బులకి. ఫస్ట్ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 11 నెలల యాక్టివిటీలో ల్యాండ్లు పటపటపట వాళ్ళకి పంచి, ఓకే, స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటపటపట రోడ్లు వేసి పటపటపట కరెంట్ లైన్లు ఇచ్చి, ఇది ఈ ప్రభుత్వం నిర్ణయం. అమరావతి ఎలా కడతామని చూడండి అని చెప్తే ఆవిడ 11 నెలలు అయింది అప్పులు తెస్తారట. అప్పులతో సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు, అది అబద్ధం. ఇవాళ అప్పులు తెచ్చి మా నెత్తికేస్తానంటే ఈ మన నరేంద్ర మోడీ ఆల్రెడీ 1,25,00,000 ఇచ్చాడు ఒక్కొక్కడికి నెత్తికి. జీవితంలో 1 కోటి రూపాయలు ఒకటి సంపాదించిన వాడు లేడు, కానీ 1,25,00,000 అప్పు తీర్చడానికి ప్రతివాడు బాధ్యత. అంటే 80 లక్షల కోట్ల లక్షల కోట్లు 1,64,00,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నాడు మనోడు. 1,64,00,000 కోట్లు హ్యూజ్ అమౌంట్ అది. అయితే వీళ్ళ విజ్ఞతకి విచక్షణకి వదిలేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఇది హిరోషిమా అనుకుంటే నాగసాకి రెడీ అవ్వండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అవునా? సో ఇంకా ప్రజలు ఇంకా ఉన్నంతకాలం దాన్ని అట్లా క్లియర్ సార్. ఇప్పుడు దీంట్లో 34,000 ఎకరాలు ఇచ్చి ఏం చేశారా అంటే సమానం లేకుండా ఇంకో 44,000 ఎకరాలు ఇవ్వండి అంటే సేమ్ కదా. రియల్ ఎస్టేట్ కింద ఏమైనా కన్వర్ట్ చేసి ఏమైనా చేస్తారా? ఏర్ కొనేస్తారు సార్. ఎవరు రియల్ ఎస్టేట్ మురళీమోహన్ నీళ్ళు కొనమనండి ఒక 100 ఎకరాలు, ఫస్ట్ డబ్బులు పెట్టమనండి. రియల్ ఎస్టేట్ ఏదో భూమి అయింది అన్నారు కానీ చాలా అలా కదండి. ముందు 100 ఎకరాలు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి కొనమనండి సార్ రియల్ ఎస్టేట్కి. ఇక్కడ చిన్నపిల్లలు చేసి జేబీ ర్యాంకులో ఎత్తుకోవడం కదా, ఏడు కొనమనండి సార్ ఫస్ట్. అమరావతిలో 100 ఎకరాలు ఇంకోటి సార్, ప్రభుత్వానికి ఎకరానికి 25,00,000 కోట్లు చొప్పున కొంటున్నాను, 2,500 కోట్లు కూడా సార్. 25 కోట్ల ఉందా సార్ అక్కడ ఏరియా? ఉంది అనుకుందాం సార్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంది. 5 కోట్ల నుంచి 10 కోట్లే చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు నడవని పరిస్థితి. ఏమో సార్, మరి నేను పెద్ద ప్రాజెక్ట్ కదా, మనకి రామారావు గారి టైం నుంచి చూస్తున్నాం కదా జేబేరి ఎస్టేట్లు ఇవన్నీ. ఇప్పుడు నాకు తెలిసి 2,500 కోట్లు 100 ఎకరాలకి 25 కోట్లు చెప్పిన 2,500 కోట్లు కూడా సార్ ప్రభుత్వంకి కొంటాను, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తానని చెప్పండి. సూపర్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా నడుస్తుంది చేయాలంటే వాళ్ళు. కానీ చెప్పినట్టు ఆ 25 కోట్లు కదా, రైతులకు ఒకటికి 5 కోట్లు 2 కోట్లు ఇమ్మన్నాడు సార్. అవును, ఈ డబ్బును అలా అన్న వాళ్ళకి 29 గ్రామాల ప్రజలు ఇంత నష్టపోయి ఉన్నారు కదా ఈ రోజు దాకా. ఓకే, మరి రియల్ ఎస్టేట్ నేను ఎలాగ చెప్తా, రియల్ ఎస్టేట్ అదే కదా మనకి కళ్ళ ముందు కనపడే. మీరు చెప్పిన 10 కోట్లే అనుకుందాం, 1000 కోట్లు ఇచ్చి కొనమనండి సార్. 25 ఎకరాలు 100 ఎకరాలు కొనమనండి. ఎందుకు కొని అందులో 2 కోట్లు ఇమ్మన్నాడు ప్రజలకి. ఆడకు 29 గ్రామాల్లో ఒక్కొక్క రైతుకి 2 కోట్లు చేతిలో పెట్టి 10 ఏళ్ళు కష్టపడ్డారు మీరు, సంతోషరా బాబు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా స్టార్ట్ ఉంది, మురళీమోహన్ వచ్చిండు కొన్నాడని చెప్పమన్నాడు, సంతోషం. సో వాళ్ళు చెప్పరు, వీళ్ళు చేయరు. ఎందుకంటే అది ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో లేదనేది వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. డెవలప్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. మీరు ఇక్కడి నుంచి స్టూడియో పెడతానంటే అది డెవలప్మెంట్. అసలు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా సార్. ఏముందని ఇన్వెస్ట్ చేస్తారు సార్ చెప్పండి. అక్కడ ఏం లేదని వాళ్ళు చేయట్లేదు అంటున్నా నేను కూడా. అది అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ ఇన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సరే, ప్రభుత్వ భూములు సార్ మీకు 4,30,000 ఎకరాలు లెక్క చెప్పాను నేను, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు. దాంట్లోనే యాక్టివిటీ ఏం చేయలేక కింద మీద అవుతాం సార్. కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదన్నా. ఏపీసీసీ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి, చాలా ప్రాంతాలు చాలా ఉన్నాయి.
ఇంకా మా ప్రకాశం జిల్లా లాంటిది అసలు కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్నాయి ఖాళీగా, అక్కడ ఏం చేయాలో అర్థం కాక.